నమస్తే వీటీవీ ప్రైమ్కి స్వాగతం. రెడ్ బుక్ గ్యాంగ్లో భయం మొదలైంది. ఎస్, రెడ్ బుక్ గ్యాంగ్. ఎవరి రెడ్ బుక్ గ్యాంగ్? ఎందుకంటే వాళ్ళని రెడ్ బుక్ గ్యాంగ్ అని పిలవటమే యాప్ట్గా ఉంటుంది. పోలీసులు వెన్నులో వణుకు మొదలైంది అని అంటే బాగోదు. పోలీసు వ్యవస్థని, నిజాయితీగా పనిచేసే పోలీసులను కూడా అవమానించినట్టు అవుతుంది. కాబట్టి పోలీసు వ్యవస్థకి కళంకం తెస్తా, పోలీసు ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తా, కేవలం కొంతమంది గ్యాంగ్, సెలెక్టెడ్ గ్యాంగ్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి టీడీపీని, మిగతా రెండు వర్గాలను కూడా కాదు, వాళ్ళని తండ్రి కొడుకులిద్దరిని సాటిస్ఫై చేయటం కోసం, వాళ్ళ మెప్పు పొందడం కోసం, తద్వారా మరి ఇంకేం పొందాలనుకుంటున్నారో తెలియదు కానీ చాలా జుగుప్సాకరంగా సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా, సాటి నిజాయితీ కలిగినటువంటి పోలీసులే ఇదేం దౌర్భాగ్యమో బాబు అనుకునేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు మొత్తం చూస్తూనే ఉన్నాం. చాలా అమానుషంగా మహిళల పని కానీ, లేకపోతే అమాయకులని, పేదవాళ్ళు అనేటువంటి ఒక దయాదాక్షిణ్యం లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డికి సానుకూలంగా ఉన్నారు వీళ్ళు అంటే వాళ్ళ మీద కేసులు బనాయించడం, చాలా నిర్దాక్షిణ్యంగా వాళ్ళని లోపలికి తోయటం, ఇది కొంతకాలంగా జరుగుతున్న తంతు. దీంట్లో ఈ మెల్లగా హైకోర్టు దృష్టికి వెళ్ళడం, కోర్టులో కొన్ని మొట్టికాయలు పట్టడం, ఎదురు దెబ్బలు తగలటం చేసినా కూడా వీళ్ళ యొక్క భరోసా ఏంటంటే, వీళ్ళని ఎవరైతే ప్రేరేపిస్తున్నారో వాళ్ళు మీకేం కాదు, ప్రభుత్వం మంది, మీకేమైనా అయితే మేము చూసుకుంటాంలే అని అంటే దాంతో చెలరేగిపోయారు తప్ప, తమ యొక్క డ్యూటీసు ఒక వివేకంతోనో వివేచనతోనో గనక ఆలోచించి ఉంటే బహుశా పనిచేసేవాళ్ళుగా కాదు. కానీ అసలు ఆ ఆలోచన ఉండదు. ఒకసారి ఆ మైండ్కి ఇదేంటంటే ఒక రకమైనటువంటి అదొక సైకోయిజం అనే చెప్పాలి. అది కనుక బుర్రకెక్కినట్టయితే అందులో అసలే కాకి డ్రెస్సు, ఇంకా మనకి తిరిగే ఉంటుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు వ్యవహారం తిరగబడింది. ఈ రెడ్ బుక్ సెలెక్టెడ్ గ్యాంగ్ అనబడేటువంటి సెలెక్టెడ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో, గత కొంతకాలంగా విడిగా ఇష్టారాజ్యం కింద ప్రవర్తించడం, అర్ధరాత్రి ఇళ్ళకెళ్ళి ఆడవాళ్ళైనా సరే, అమాయకులైనా సరే వాళ్ళని లేపుకు రావడం, వాళ్ళ మీద ఊరూరా తిప్పుతూ కేసులు పెట్టడం, నోటికొచ్చినట్టుగా వాళ్ళని అబ్యూస్ చేయటం, తర్వాత శారీరకంగా హింస పెట్టడం, ఇవి యథేచ్ఛగా సాగిపోతున్నటువంటి నేపథ్యంలో ఇక కొన్ని కేసుల్లో ఇదైనా కూడా వాళ్ళు డోంట్ కేర్ అనే కొనసాగిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఈ సవీంద్రారెడ్డి కేసు కొంతమంది పోలీసుల మెడకు చుట్టుకుంది. కొంతమంది పోలీసుల మెడకు చుట్టుకుందని అంటే ఇది రెడ్ బుక్ గ్యాంగ్లో పనీష్ అయితే బహుశా వాళ్లే కదా ఏదనుకుంటే పొరపాటు. ఇది ఖచ్చితంగా డెఫినెట్గా భవిష్యత్తులో జరిగేటువంటి ఇలాంటి అమానుషమైనటువంటి అక్రమ అరెస్టులన్నిటికీ కూడా ఇది అప్లికబుల్ అవుతుంది. ఇది మామూలుగా కాదు. జాతీయ స్థాయిలో జ్యుడిషియరీ వ్యవస్థలో, అటు రాజకీయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ పరువు పూర్తిగా గంగలో కలిసింది. గతంలో కూడా ఇదైనా వాళ్ళు అసలు దాని గురించి ఆలోచించే స్థితిలోనే లేరు. వివేచన కోల్పోయి ఇంకా సోషల్ మీడియా మీద ఏదో చట్టాలు తెస్తాం అది ఇదని చెప్పని కూడా ఇంకా హోంకరింపులు ఇదైనాయి. సో ఈ సెకండ్ ఇన్నింగ్స్ మొదలైనటువంటి క్రమంలో మళ్ళీ కొద్ది మంది మీద కేసులు పెడుతూ చివరికి ఒక చిన్న వ్యాపారం చేసుకొని, అంటే తాడేపల్లిలో ఆ బ్యాక్ సైడ్ ప్రాతూరు అని ఒక చిన్న గ్రామం, ఆ ప్రాతూరులో ఉండేటువంటి ఈ సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డి, ఆయన భార్య ఇద్దరు కారులో ఇంటికి వెళుతూ ఉంటే కాపుగాసి, అంటే అతని కదలికలను ముందు వీళ్ళు కనిపెట్టారన్నమాట, ఎప్పుడు వస్తాడు ఏంటనేది కనిపెట్టి అతన్ని భార్యను అక్కడే వదిలేసేసి అరెస్ట్ చేసి తీసుకెళ్తాం తాడేపల్లికి వచ్చి. సరే ఇదంతా కూడా ఈ కథ అంతా నేను చెప్పను, ఎందుకంటే దీని మీద ఒక వీడియో చేశాను. ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఆ వీడియో మీద చూడవచ్చు. ఇప్పుడు తాజాగా వ్యవహారం ఏంటంటే, ఈ కేసులో పోలీసులు ఎన్ని రకాలుగా కోర్టుల్ని తప్పుదోవ పట్టించారు, కోర్టుకి ఎన్ని రకాల అబద్ధాలు చెప్పారు, ఏ విధంగా కోర్టుని మిస్లీడ్ చేశారనేటువంటి దాన్ని కోర్టు వారు గ్రహించి వీళ్ళ వ్యవహారం తేలాలంటే, నిజం నిగ్గు తేలాలంటే సిబిఐకి మాత్రమే అప్పచెప్పాలి. అంటే దాని అర్థం ఏంటనేది మనకు తెలుస్తుంది. ఈ స్టేట్లో పోలీసుల తీరు మీద, ఈ ప్రభుత్వ తీరు మీద న్యాయస్థానాలకి ఆల్రెడీ ఒక అవగాహనకు వచ్చేసాయని. అందుకని సిబిఐ నివేదిక కావాలి. అది కూడా పెద్ద లాంగ్ టైం ఇవ్వలేదు. వచ్చే నెల 13వ తేదీలోపు నివేదిక ఇవ్వాలి అని చెప్పని తేల్చారు. ఇక్కడ మనం ఆసక్తిగా గమనించాలి. సిబిఐ నివేదిక వచ్చిన తర్వాత ఈ పోలీసుల యొక్క భవిష్యత్తు ఏంటి, ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రానికి జరగబోయే వ్యవహారం ఏంటి, తర్వాత భవిష్యత్తులో ఏమవుతుంది అనేది చాలా ఆసక్తికరమైనటువంటి ఇంపార్టెంట్ ఇష్యూ ఇది.
దీని మీద మనం డిస్కస్ చేద్దాం. సిబిఐ అనేటువంటిది స్వతంత్ర సంస్థ. సరే, దాని మీద ఏ రకమైనటువంటి షాడోస్ ఉన్నా ఇలాంటి కేసుల్లో అయితే ఖచ్చితంగా చేస్తుంది. ఇక్కడే గమనించాల్సింది, ఈ రెడ్ బుక్ మనల్ని గ్రూపు మనల్ని కాపాడుతుంది వ్యవస్థ అని భావించినటువంటి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, మీ స్థాయి ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు యూజ్ అండ్ త్రో బాపతే తప్ప మీకోసం అని చెప్పని వాళ్ళు సెంట్రల్ ప్రభుత్వం గవర్నమెంట్ని భారీ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితులు ఉండవు. కాబట్టి సిబిఐ కూడా ఖచ్చితంగా నిఖార్సుగానే దీని మీద పనిచేస్తుందని మనం విశ్వసించవచ్చు. ఇక్కడ పైగా దట్టు ఆర్డర్ వేసింది ఎవరు? కోర్టు. కాబట్టి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సిబిఐ ఖచ్చితంగా పనిచేస్తుంది. సిబిఐ పనిచేసేటప్పుడు కొన్ని తేలేటట్టు అసలు ఇప్పుడు ఇక్కడ చేసింది ఏంటి అంటే, కోర్టుకి తప్పుడు టైమింగ్ చూపించారు. నార్కోటిక్స్ గంజాయి వ్యాపారం చేస్తాడని చెప్పని సిగరెట్ తాగే అలవాటు కూడా లేదని వాళ్ళ వైఫ్ చెప్తా ఉంది. అటువంటి వ్యక్తి మీద గంజాయి కేసులు పెట్టాడు, చిన్నపిల్లలు వాళ్ళు. ఆ విధంగా టైమింగ్స్, రకరకాల టైమింగ్స్ చెప్పారు. ఇవన్నీ అంటే ఏంటంటే కోర్టుని ఖచ్చితంగా తప్పుదోవ పట్టించడం. ఇది క్రిమినల్ పోలీసుల అధికారుల మీద ఇదేమవుతుందంటే క్రిమినల్ లయబిలిటీ మరియు డిసిప్లినరీ యాక్షన్, ఈ రెండు మొదలవుతాయి. కేవలం క్రిమినల్ లయబిలిటీ, డిసిప్లినరీ యాక్షన్ అంటే ఏముందిలే, రాష్ట్రానికి సంబంధించిందే కదా, మనం చూసుకుందాంలే అని చెప్పని వాళ్ళు అనుకుంటారని వీళ్ళు అనుకుంటే అక్కడే పప్పులో కాలేసినట్టు అవుతుంది. ఇంకా చేయబోయే పనులు ఏంటన్నట్టయితే, ఇవి రిపోర్ట్ ప్రకారంగా వీళ్ళు కనుక ఇఫ్ దే ఫౌండ్ గిల్టీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి క్రిమినల్ కేసులు బనాయిస్తారు. ఏంటయ్యా ఈ క్రిమినల్ కేసులు అన్నట్లయితే, ఐపీసీ కింద తప్పుడు సాక్ష్యం, పెర్జూరీ అంటారు దీన్ని. ఈ పెర్జూరీ అంటే తప్పుడు సాక్ష్యం చెప్పడం. తర్వాత ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ద ఎవిడెన్స్, సాక్ష్యాలని మాయించేయటం, లేకపోతే అర్థం లేని సాక్ష్యాలని రూపొందించడం, తప్పుడు నివేదికలు ఇవ్వటం, ఫాల్స్ రిపోర్ట్స్, అధికార దుర్వినియోగంతో ఫాల్స్ రిపోర్ట్స్ చేయటం. తర్వాత అధికార దుర్వినియోగం మళ్ళీ ఇంకోటి ఉంది, అబ్యూజ్ ఆఫ్ పవర్. ఈ సెక్షన్లన్నీ కూడా వీళ్ళ మీద పెట్టిన తర్వాత డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది. ఈ పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తారు, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరపమని. అది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో కూడా మన వాళ్ళే కదా ఉంటారు, వాళ్ళు కాపాడుతారు అనుకుంటే ఏమవుతుందనేది చెప్తా. ముందుగా ఇక్కడ బాధితుడికి ఉండే రిలీఫ్ ఏంటి అన్నట్లయితే, ఈ సోషల్ మీడియా యాక్టివిస్ట్ హక్కులు ఉల్లంఘించబడ్డాయి కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అతనికి ఆర్థిక పరిహారం, కాంపన్సేషన్, గతంలో ఈ క్రిమినల్ కేసులు ఉండేవి కానీ గతంలో కూడా చెప్పారు, ఇప్పుడు ఈ కాంపన్సేషన్ వచ్చింది కాబట్టి అతనికి గవర్నమెంట్ కాంపన్సేషన్ చెల్లించాలని కూడా కోర్టు వారు ఆదేశించే అవకాశం ఉంటుంది. ఇక కోర్టుల్ని తప్పుదోవ పట్టించినందుకు గాను కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, తప్పుడు సమాచారం ఇచ్చింది అని. ఇక మరి ఈ ప్రభుత్వం ఇక్కడే చాలా వ్యాలిడ్ పాయింట్, ఎన్నాళ్ళు చెలరేగిపోయిన ఈ పోలీసులు ఏమనుకుంటున్నారంటే, ప్రభుత్వమే మనకి చెప్తుంది, ప్రభుత్వం అంతా సాక్షాత్ ముఖ్యమంత్రి ఆయన తనయుడే మనతో పాటు ఉన్నారు, మనకేంటి ఇబ్బంది అని అనుకున్నారు కదా. అప్పుడు ఈ ప్రభుత్వం కనుక పోలీసులకు మద్దతు ఇస్తే దీన్ని కోర్టు ఏం చేస్తుందంటే, కోర్టు ఆదేశాలని తప్పనిసరిగా అమలు చేయకుండా ప్రభుత్వం మద్దతుతో ఏదైనా మిస్లీడ్ చేసినప్పుడు ఖచ్చితంగా కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అనేటువంటివి మొదలుపెట్టి సంబంధిత అధికారులు ఎవరప్పుడు సాక్షాత్తు వాళ్ళ యొక్క డైరెక్షన్స్ని పాటించకపోయినట్లయితే హోమ్ సెక్రటరీ, డీజీపీలను కూడా ఇందులోకి లాగే అవకాశం ఉంటుంది. ఇలాంటి మోడల్ జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇవి మనం మరొక సందర్భంలో మనం డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా ఇంత స్థాయిలో కోర్టుని పదే కోర్టులకు అబద్ధాలు చెప్పారు. ఇటీవల కొన్ని కేసుల్లో చాలాసార్లు కోర్టులను తప్పుదోవ పట్టించారు. అందుకే ఉంది, మీరు ఇష్టారాజ్యం కింద అరెస్టులు చేసి రైట్ టు ఫ్రీడమ్ లాంటి హక్కులను ఉల్లంఘిస్తే మేము చూస్తూ ఊరుకోవాలా అని చెప్పని కూడా కోర్టు మండిపడింది. స్టిల్ ఇంకా ఈ కోర్టు ఆదేశాలని కూడా గవర్నమెంట్ మద్దతు ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా మిస్లీడ్ చేసి లెక్క చేయకపోయినట్లయితే సుప్రీంకోర్టు సైతం ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కూడా ఉందనేది ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఇక ఫిక్స్ చేసిన ఈ గంజాయి కేసు, ఇది కావాలని ఇంటెన్షనల్గా పెట్టారు అన్నప్పుడు ఇది ఆటోమేటిక్గా క్వాష్ అయిపోతుంది. అతన్ని ఆల్రెడీ దాని మీద అది చేసినట్టు కూడా ఉన్నారు. సో ఈ సంబంధిత పోలీసుల మీద ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కూడా తప్పుడు సాక్ష్యాలు చెప్పినందుకు శిక్షలు పడతాయి. ఇందులోంచి వాళ్ళు తప్పించుకోలేరు. ఇటీవలే ఒక చాలా పెద్ద కేసు, కొన్ని సంవత్సరాల పాటు నడిచిన కేసులో చాలామంది పోలీసులకి కోర్టులో శిక్షలు పడినటువంటి ఇది కూడా ఉంది రెఫరెన్స్. అది మరో సందర్భంలో చెప్తా. కాబట్టి ఇక పరిణామాలు ఎలా ఉంటాయంటే, ఈ రెడ్ బుక్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత
వాళ్ళకి వ్యక్తిగతంగాను వాళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది, అధికారపరంగా కూడా బాధ్యత వహించాల్సి ఉంది. ఒకవేళ ప్రభుత్వం వీళ్ళని కాపాడినా న్యాయస్థానాల నుంచి వీళ్ళైతే తప్పించుకోలేరు. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ సిబిఐ సైతం వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా ఆల్రెడీ ఒక కొంత సమాచారం ఎనఫ్ ఎవిడెన్స్ అయితే కోర్టు వారి దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అలాంటి అవకాశాలకు పాల్పడే అవకాశం లేదు. ఉన్నా కూడా అప్పుడు దాని మీద కూడా వేరే ఉంటే అది అంత దాకా మనం వెళ్ళాల్సిన పని లేదు. మొత్తం మీద అయితే మాత్రం ఇది చాలా గట్టి దెబ్బ. ఈ రెడ్ బుక్ గ్యాంగ్కి తగిలినటువంటి దెబ్బ మామూలు దెబ్బ కాదు. కాబట్టి ఇక మునుముందు ఇలాంటి వెర్రి చేష్టలు, ఉన్మాద చేష్టలు, చట్టాన్ని చేతిలోకి తీసుకునే పనులు కనుక చేసినట్లయితే ముందు పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కూడా ఇది ఒక బిగినింగ్ పాయింట్గానే ఉండాలి. ఇంతవరకు ఏంటంటే మీరు వాళ్ళని పరిగెత్తించారు, ఇప్పుడు మీరు పరిగెత్తే పరిస్థితి వచ్చిందనేది గమనిస్తే మంచిది. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.